నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానంద రే కుర్కురే నువ్వు ఎవడ్రా నాయనా మా పానానికి ఎట్ట తగిలినావు? మహానందమాయే ఓ మహాదేవ దేవా నమో వెంకటేశ నమో తిరుమలేశ రే కార్తిక్ హార్ తీసుకురా. ఆదిత్య ఎక్కడ్రా? వాడా పొద్దు నుంచి స్నానం చేస్తూనే ఉన్నాడు రా. రే కుర్కురే వీనికి ఇలా కాదు, చెప్తాను వీడికి. ముందే తెలిసింది నీలో పసవుంది, ముందే తెలిసింది నీలో పసవుంది. అయ్యహో అభిసారిక అప్పుడే చెలరేగక. పో బ్రష్ చేయి పో. రే ఆదిత్య ఉన్నాడు రా బాత్రూంలో. నేనేం చూడలా ఏమనుకున్నా ఆదిత్యుడు చాలా పెద్దోడు అయిపోయాడు. ఆకలిరా ఏంట్రా రే? అబ్బా రే కట్టుకో, చంపేసిలో ఉన్నాడు. ఫుడ్ తీసుకురారు వీడికి. ఇది నీకు, ఇది నాకు. రే ఏముందిరా ఇందులో? ఫుడ్ ఎక్కడరా సూర్య? రే కార్తీక్ ఫుడ్ ఎక్కడరా? తెచ్చాను రా, ఇక్కడే ఎక్కడో పెట్టానే. ఏంట్రా మీకు కావాలో చెప్పు, ఇస్తా తీసుకో. పడద్ ఏ బే Girls with their nails done now. Girls with their nails done.
రే పదండ్రా, లేట్ అయింది, వెళ్దాం. ఆల్రెడీ వచ్చేసి వచ్చారు కదరా, మళ్ళీ మేకమేన్ ఏంటి? ఎలాగో లేట్ వచ్చేసి వచ్చారు. నువ్వేం రా ఆదిత్య? సార్ మా బామ్మ హార్ట్ అటాక్ వచ్చిందని హాస్పిటల్ తీసుకుని వెళ్ళండి సార్. వాళ్ళ బామ్మ బాగాలేకపోతే నీకేమైనా సూర్య? సార్ వాళ్ళ బామ్మకి హార్ట్ అటాక్ వచ్చిందో లేదని చూడడానికి వెళ్ళాను సార్. మరి నువ్వు రా కార్తీక్? సార్ వాళ్ళకైనా బామ్మ, నాకు కూడా బామ్మ వేస్తాను, అందుకే చూడ్డానికి వెళ్ళాను. మరి గురుగురే నువ్వేం రా లేటు? సార్ వాళ్ళ బామ్మకి ఆఖరి కోరికాను సార్ కుర్కురే తిన్నాం, అది ఇచ్చి వచ్చేలోపు లేట్ అయిపోయింది. ఇంకా కహానీలు చాలు కానీ పోయి కూర్చోండి. ఏం రా టాపర్? నలుగురు ఒకే చోట ఎందుకురా? ఇద్దరు కూర్చోండి. నలుగురు ఎందుకు ఒకే చోట? రే మీ నలుగురికి చెప్తున్నా చూడండి. లాస్ట్ ఇయర్ ఒకడు ఉన్నాడు ఇట్లనే, డెవిల్ అని. 1 year వేస్ట్ అయింది వాడికి. ఎందుకో తెలుసా? ఎందుకు సార్? ఎందుకేంట్రా, వాడు మర్డర్ చేసి వచ్చాడ్రా. వాడితో కానీ మీరు తిరిగారనుకోండి పచ్చి పరమవులు అవుతారు. సో వాడితో కొంచెం జాగ్రత్త ఉండండి. వాడి పేరు డెవిల్. వాడు ఈ మధ్య వస్తున్నాడు. సార్ మా జోలు రానంత వరకు సార్ ఎవరైనా మర్యాద. ముగ్గురు వచ్చి కొట్టగానే మేము కింద పట్టడానికి సింగిల్ లేం సార్. వీఆర్ స్క్వాడ్. ఎవరితో జాగ్రత్తగా ఉండాలో వాడికి చెప్పండి సార్, మాతో జాగ్రత్తగా ఉండమని. చాలేరా కూర్చో. అయినా ఆ డెవిల్ ఎవడరా? భూమి కబ్జా చేస్తే నీకేంట్రా? ఎందుకురా నా మీద కేసు పెట్టావు? ఈ డెవిల్తో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? సంబంధం లేని విషయాలలో తల దూరిస్తే తలలు తెగిపోతాయి. ఒక్క క్షణం నువ్వు ఆలోచించుంటే ఈ క్షణానికి నువ్వు బతికి ఉండేవాడివి. రెస్ట్ ఇన్ పీస్. నమస్తే సార్. నమస్తే సార్. డెవిల్ వచ్చినా కానీ లేరంట్రా, లేండ్రా. నీకంత ధైర్యం ఉంటే నీ యాటిట్యూడ్ దేవుడి దగ్గర చూపించుకో, మా డెవిల్ దగ్గర కాదు. లేరా పైకి. నువ్వు కూర్చోరా కార్తీక్. ఏయ్ కార్తీక్, లేస్తావా? చంపయ్యానా? రే కార్తీక్,
పంచాయతీ. రే ఆపండి రాపండి, నా ముందు కొట్లాడుకునే అంత మొగళ్ళు అయినారా? రే ఆదిత్య, రే లేరా, కాలేజ్ టైం అవుతుంది. రే లైట్ ఆఫ్ చేయండి రా. లైటా? ఎండకి లైట్కి తేడా తెలియంతగా నిద్రపోతున్నావురా నువ్వు. రే లేరా, కాలేజ్ టైం అవుతుంది. మనకన్నా కార్తీక్ బెటర్ కదరా, ముందే లేచి వంట కూడా చేస్తున్నాడు. రే రే లేరా, వీడు ఎంత లేపినా లేచేటిగా లేడురా. Not all are the superheroes who wear and pants. I'm the leader of 100. That's it. Good night. ఏమంటున్నాడు రా వీడు? ప్యాంట్ మీద నిక్కర్ వేసాడు ప్రతి ఓడు సూపర్ హీరో కాదంట. ఆ నిక్కర్కి వీడే లీటర్ అంట. ఇంకా అర్థం కూడా లేదా? ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు వీడు. ఈ కుర్కురే, రే నువ్వు లేగలవు నాకు తెలుసు. నీకోసం కుర్కురేస్ వెయిట్ చేస్తున్నాయి తెలుసా నీకు? నీకోసం లేస్ తెచ్చాం, పార్లెస్ తెచ్చాం, నీకోసం మూంగ్ దాల్ తెచ్చాం, నీకోసం హంగామా తెచ్చాం, నీకోసం దమ్ బిర్యానీ తెచ్చాం, హైదరాబాద్ బిర్యానీ తెచ్చాం. ఎక్కడ్రా లేసు, ఎక్కడ్రా బింగో? ఏడా లేవు, అలాంటి నువ్వు నేస్తావని. ఎంత తెగిచ్చారా? వాకిల్ వేసి ఉందే. ఈ కార్తీక్ ఎక్కడ పోయాడు? కార్తీక్, రే కార్తీక్ గారు కనిపించడం లేదురా. ఏ ఉంటారా చూడరా ఎక్కడో చోట. అంతా వెతకంటారా, ఎక్కడ లేడు. ఎవరిదరా ఈ కొత్త నంబరు? హలో డెవిల్, చెప్పు. ఏంట్రా కార్తీక్ కనపడలేదా? రే కార్తీక్ నీ దగ్గర ఉన్నాడని అర్థమైంది. వాడికి ఏమైనా అవ్వాలి, పుచ్చ పగిలిపోద్ది. అచ్చా అలానా? కార్తీక్ ఎక్కడా? క్లాస్ టాపర్ అంటగా. సో వాట్? నీకు స్మాల్ ప్రాబ్లం ఇస్తా, సాల్వ్ చేస్తే అదే నీకు దారి. యూ హ్యావ్ ఓన్లీ 1 hour. హలో హలో హలో. ఛా, ఏమైందిరా? డెవిల్ దగ్గర మన కార్తీక్ ఉన్నాడరా. వాడి పొగడుతో మనకి ఓ హింట్ ఇచ్చాడరా. ఆ హింట్ని సాల్వ్ చేసి అదే మన క్లూ. వాడిచ్చింది మనకి 1 hour టైం. ఆ లోపల వాడు ఇచ్చిన హింట్ని మనం సాల్వ్ చేసి కార్తీక్ని కనిపెట్టాలి. రే ఇదేదో ఈక్వేషన్ లా ఉందిరా, ఇది సాల్వ్ చేస్తే మనకు ఖచ్చితంగా క్లూ దొరుకుతుందిరా. క్లూ దొరికేసిందిరా. వాడిచ్చిన ఈక్వేషన్కి వచ్చిన హింట్ 240. ఈ 240 ఏంటి అసలు? సాల్వ్ చేసి 240 రావడం ఏంటి? అసలు దీని అర్థం ఏంటి? రే ఎక్కువ స్ట్రెస్ అవ్వకు, టీ దాకా ఆలోచిద్దాం పదా. లే రే స్టేటస్లో మంచి సాంగ్ పెట్టా చూడు. స్టేటస్ చూసే టైం అయితే ఏమన్నావురా? లేకపోతే చూడరా వాడు స్టేటస్ చూసే టైం అయితే. స్టేటస్ సేమ్ ఇలాంటి మైల్ డ్రైవ్ మన చుట్టుపక్కల ఎక్కడైనా ఉందా? 240 అని మన కాలేజ్ దగ్గర ఉంది కదా. మన కాలేజ్ దగ్గర? మన కాలేజ్ దగ్గర ఉంది కదా రాణిపేట అని. అయితే ఇంకటం లేట్, పదం చూసుకుందాం. వచ్చావా మిస్టర్ ఆదిత్య? వెల్కమ్ వెల్కమ్.
వచ్చా కదా కార్తీక్ని తీసుకునే పోతా. నువ్వు వచ్చింది కార్తీక్ని తీసుకొని పోవడానికి కాదు, వీడి చావును చూసి నువ్వు చావడానికి రా. కాలేజీలోనే ఏం పీకలేకపోయావు, ఇక్కడేంట్రా నువ్వు పీకేది? ఏంట్రా కాలేజ్ అని కాలర్ వదిలేసా, లేకుంటే అక్కడే చంపేసేవాడిని. నువ్వు చంపడమా? ఎవరో అమ్మాయి కొన్ని చంపి అమ్మాయిని బిల్డప్ ఇస్తున్నావు. నాకు చంపడం కొత్త కాదు, జైలు కొత్త కాదు. నీ మంచి కోసం చెప్తున్నా, వాడిని వదిలే. రేయ్ ఈ డెవిల్తో పెట్టుకుంటే చావు ఎలా ఉంటుందో వీడికి చూపిస్తాం, చావు భయం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం. ఇప్పుడు వీడి చావు నువ్వు చూడాలి, నీ కళ్ళల్లో భయం మేము చూడాలి. వాడి మీద చేయి పడాలి, ఒక్కొక్కడికి బ్యాండ్ పగిలిపోద్ది. చంపురా. వీడిని తీసుకుని వెళ్ళండి రా. ఏసేయండి రా. దెబ్బ పడితే ఇలా కాదురా, దెబ్బ పడితే అబ్బా అనాల్సిందే. Every day I want to fly, stay by my side. హలో, ఏం చెప్తున్నావు రా? డెవిల్ అన్నా, నువ్వు ఎవడి మాట వినవా? వినరా, నా తమ్ముడి ఒక్క మాట తప్ప. ఎందుకంటే అమ్మ నాన్న చచ్చిపోయినప్పటి నుంచి మొత్తం వాడే నాకు. అన్నా, నిన్ను చంపే మొగాడేవాడన్నా? నా ఫ్రెండ్ని ఎందుకు చంపావురా? ఏంట్రా కూస్తున్నావు? డెవిలి చంపింటే ఈ పాటికి ఏరియా మొత్తం షేక్ అయ్యేది. నా ఫ్రెండ్ని ఎందుకు చంపారా? ఏయ్, నేను నా చేతి వాయిస్ లేకుండా పోతావు. నాలో ఉన్న దమ్ములు లేకపోతే దుమ్ము లేచిపోద్ది. ఏయ్, నీకు దమ్ముంటే కాళ్ళెత్తి తొడగొట్టి మీసం తిప్పి నా ముందు నిలబడరా, అప్పుడు ఒప్పుకుంటా నీకు దమ్ము ఉందని.
ఏంట్రా చేయెత్తావు? కొట్టావా? అన్నా నా వల్ల కాదు, ఇన్ని నువ్వే చూసుకో, నేను పోతా. నువ్వని తెలియాలి. సూర్య కురుకురే. దేనికి రా ఇదంతా? మన కార్తీని చెప్పింది డెవిల్ కాదు. ఎలా చెప్తున్నావురా డెవిల్ కాదని? వాడు కార్తీని చంపాలనుకుంటే ముందు నా ముఖంలో భయం చూసిన తర్వాత చంపుతాడు. డెవిలే చెప్పింటే ఈ పాటికి మనం ఎప్పుడో తెలిసిపోయి ఉంటుంది. మరి ఎవరు చెప్పుంటారా? అది తెలుసుకోవడానికే ఈ సెటప్ అంతా. కురుకురే, గత నెల రోజుల నుంచి జరిగిన అన్ని హత్యల గురించి నాకు వివరాలు కావాలి. ఓకే, జస్ట్ ఏ మినిట్. గాట్ ఇట్. కురుకురే ఆల్రెడీ మెయిల్ సెండ్ చేశా. నాకు అర్థం కాని ఏంటంటే చనిపోయిన ప్రతి ఒక్కరి తలపైన రక్తంతో నెంబర్ రాసింది. సో ఈజీగా ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయొచ్చు కదా? నో ఛాన్స్. గ్లోవ్స్ యూజ్ చేసి రాశాడు. సో మనం స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కరిని ఇన్వెస్టిగేట్ చేస్తే మనకి ఏమైనా ఐడియా రావచ్చు. ఫస్ట్ చనిపోయిన వాడి పేరు రాజు. వాడి వయసు 21. వాడు చనిపోయిన తేదీ సెప్టెంబర్ 19. వాడి పేరు రాసిన నంబర్ 111. నెక్స్ట్ వీడి పేరు నవీన్. వీడి వయసు 22. వీడు చనిపోయిన తేదీ అక్టోబర్ 2. వీడి పైన రాసిన నంబర్ 010. ఇతని పేరు రమణ. వీడి వయసు 21. వీడు చనిపోయిన తేదీ అక్టోబర్ 24. వీడి పైన రాసిన నంబర్ 000. నెక్స్ట్ మన కార్తీక్. చనిపోయిన తేదీ నవంబర్ 12. వాడి పైన రాసిన నంబర్ 10. సెప్టెంబర్ 19, అక్టోబర్ 2, అక్టోబర్ 24, నవంబర్ 12. ఈ డేట్స్లోనే సెప్టెంబర్ 19 వినాయక చవితి, అక్టోబర్ 2 గాంధీ జయంతి, అక్టోబర్ 24 దసరా, నవంబర్ 12 దీపావళి. సూపర్ రా. అంటే అన్ని హత్యలు ఫెస్టివల్ రోజు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆ రోజు పోలీసులు బిజీగా ఉంటారు, అలాగే హత్య చేయడం కూడా ఈజీగా ఉంటుంది. ఫైనల్గా ఈ నెంబర్స్ని కలిపి రాస్తాయి. 111 010 00010. రే ఆదిత్య, అది ఒక బైనరీ నెంబర్ రా. ఆర్ యు షూర్? డ్యామ్ షూర్ రా. రే నువ్వు కరెక్ట్గా చెప్పింది. రే కురుకురే ఇంకోటి డికోడ్ చేయి తొందరగా. 1857 వచ్చింది. 1857? ఐ థింక్ కిల్లర్ ఇచ్చిన మన క్లూ అనుకుంటా ఇది. రే ఈయన కింగ్ ఫిషర్ బాటిల్ పైన ఉందరా. సూపర్ రా. అంటే ఆ బాటిల్కి కిల్లర్కి ఏదో సంబంధం ఉంది. రే బాటిల్ కాదురా అది, మన ఊరు బయట ఉన్న శ్మశానం నెంబర్ రాది. అర్థం కాలేదా? సింపుల్ రా. అక్కడ కొన్ని ఇయర్స్ బ్యాక్ బీర్ ఫ్యాక్టరీ ఉండేది. అక్కడ ఫైర్ బ్లాస్ట్ అవడం వల్ల ఓనర్తో సహా అందరూ చనిపోయారు. సో అదొక ప్రైవేట్ ఫ్యాక్టరీ కాబట్టి అది గవర్నమెంట్ స్వాధీనం చేసుకునింది. వాళ్ళ ఫ్యాక్టరీ గుర్తుగా సిన్సియర్ పెట్టారు. అందుకే శ్మశాన పేరు 1857 అని వచ్చింది. సో నెక్స్ట్ హత్య జరిగిపోయే చోటు 1857 శ్మశానం. కానీ నెక్స్ట్ హత్య ఎప్పుడు చేస్తారని మనకెలా తెలుస్తుంది? సో నెక్స్ట్ జరిగిపోయే హత్య మనం ఆపాలి. ఎలా రా? సింపుల్ రా. శ్మశానం స్పాట్ పెట్టాడంటే ఖచ్చితంగా రేపు హత్య చేస్తాను. రేపే అని ఎలా చెప్తున్నావు? రేపు అమావాస్య. మ్యాక్సిమం జనాలు శ్మశానం వైపు ఎవరు రారు. కాబట్టి నెక్స్ట్ జరిగిపోయే హత్య రేపే. గెట్ రెడీ గైస్ ఫర్ టుమారో. రే సూర్య కనపడటం లేదురా. తింటా ఇంటంతా వెతికావా? అంత ఎత్తిగారా, కనపడటం లేదు. అయితే వాడి నెక్స్ట్ టార్గెట్ వాడి సూర్యాన్ని.
నువ్వు అటు వెళ్ళి వెతుకో. సూర్య, ఈ మధ్య వరుస పెట్టి చంపుతున్నాడు కదన్నా. ఎవరన్నా వాడు? నీకే పోటీయా? వాడు సూర్య. సూర్య, సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు. అందుకోసం ఇంజక్షన్ తెచ్చాడు. ఈ ఇంజక్షన్ ఎక్కగానే ఒక సెకండ్లో మత్తు ఎక్కిపోతుంది. వాడు జాగ్రత్తగా. సూర్య, నువ్వేంటి ఇక్కడ? అసలు ఈ గిటం ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? నా నెక్స్ట్ టార్గెట్ నువ్వే. నిన్ను ఇక్కడికి రప్పించింది కూడా నేనే. ఎందుకురా? నిన్ను చంపడానికే. నిన్న ఇన్వెస్టిగేషన్ రాంగ్ వేలో వెళ్తుంటే కరెక్ట్ డైరెక్షన్లోకి తీసుకొచ్చిందే నేను రా. బాటిల్ కాదురా అది, మన ఊరు బయట ఉన్న శ్మశానం నెంబర్ రాది. ఎందుకురా నా పైన అంత కోపం? ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నావు? ఎందుకురా? చెప్పు, ఎందుకు చెప్పాలనుకుంటున్నావురా? చెప్పురా, చెప్పు, ఎందుకు చంపాలనుకుంటున్నావురా? చెప్పురా. మా అన్నని చెప్పా కదరా. అన్నా? ఎవడ్రా నీ అన్న? డెవిల్ రా. తమ్ముడా? పేరేంటన్నా? సూర్య. మీ అన్న డెవిల్ ఏంట్రా? అవునరా, డెవిల్ నా అన్న. వాడు రౌడీజంలో తోపు అయితే నేను బ్లాక్ మ్యాజిక్లో తోపురా. ఎందుకురా మా అన్న డెవిల్ని చంపావు? ఆదిత్య, డెవిల్ని చంపావా? నీలాంటి సమాజంలో ఉండడం చాలా కష్టం రా.
అంటే కార్తీని చంపిది కూడా నేనేరా. మా అన్న హత్య చేస్తున్న టైంలో వాడి వల్ల మా అన్న 1 year జైల్లో ఉన్నాడ్రా. అందుకే మా అన్న రిలీజ్ అయిన నెక్స్ట్ డే వాడి చావుని గిఫ్ట్గా ఇచ్చా. మా అన్న జైలుకి పోయిన రోజే మీతో స్నేహం చేశారా? మరి మిగతా ముగ్గురు ఏం పాపం చేశారా? వాళ్ళని చంపావు. వాళ్ళు కార్తిక్కి హెల్ప్ చేశారు, అందుకే అందరినీ చంపేశా. ఇప్పుడు నిన్ను చంపితే నా లెక్క మొత్తం సరిపోతుందిరా. నీలాంటి ఈ సమాజానికి చాలా ప్రమాదకరం. సారీ రా సూర్య, సారీ రా కార్తిక్.